Surprise, surprise, motherfucker! The king is back! హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పగడపల్లి యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 days యాప్స్లో లోన్ తీసుకోవడం వల్ల ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆ విషయాలు ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లుప్తంగా చెప్తాను. అలాగే ఎవరెవరైతే కొంచెం బిహేవియర్ అనేది అంటే వల్గర్ బిహేవియర్, మనం ఎందుకు ఎన్ని కాల్స్ ఎత్తగలము, ఏమనేది చేయగలము, అసలు దీనికి కంప్లీట్గా సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో ఇన్ డెప్త్గా అయితే ఒక్కసారి చూద్దాం. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మధ్యలో ఆపేసి స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది అని చెప్పేసి దానికి కాల్ చేసే పని మాత్రం చేయకండి. ఎండ్ వరకు చూస్తే నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ప్రతి పర్సన్ కాల్ చేస్తే నేను వాళ్ళకి సమాధానం అనేది చెప్పలేను. ఎందుకంటే మనము ఏదో ఒక వృత్తో వ్యాపారమో ఏదో నువ్వు పెట్టుకోవాలా, చేసుకుంటూ పోవాలా. అది చేసుకుంటూ పోతేనే వెళ్తుంది, లేదంటే సరే. ఎనీవే, ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అనే దాని మీద చూస్తే చాలామంది ఏదో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా డబ్బులు లేని పక్షంలో కొంతమంది లోన్స్ అప్లై చేస్తున్నారు. ఏదో నీడెడ్ అని, ఏదో వారాలు వీక్లీ వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు కట్టడానికో, లేకపోతే ఎవరన్నా పర్సన్కి డబ్బులు చెల్లించానో, లేకపోతే బెట్టింగ్ యాప్స్ అనో. ఈ బెట్టింగ్ యాప్స్ సెక్టార్ అనేది పక్కన పెడితే ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ అనో, సరే అత్యంత అవసరమయ్యి సరే వీటిలో ఏవేళ్ళు పెట్టేవాళ్ళంటే సరే వాళ్ళని ఏమీ చేయలేం. కొన్ని వర్గాల వాళ్ళు ఉన్నారండి. కొన్ని వర్గాల వాళ్ళు ఎలా ఉన్నారంటే జోదానికి, పనికి మాలిన గేమ్స్ ఆడటానికి ఇటువంటి యాప్స్లో వేలు పెట్టి వాళ్ళ చేతులు కాల్చుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఫోన్ చేసి నేను ఏమీ చేయలేదండి, దానంతరికి అదే డబ్బులు పడ్డాయని చెప్పి ఎదవ సొల్లు చెప్తున్నారు. ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మన ఆధార్ కార్డు కానీ, మన పాన్ కార్డు కానీ, లేదంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఇస్తేనే వాడు డబ్బులు అనేది వేస్తారు. వితౌట్ ఎవడో ఏడు. ఈ ఊపిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే టప్ప 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 4-5 అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నారు, చేసి అన్నిట్లో అప్లై చేస్తున్నారు. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ 7 days లోన్ యాప్స్ అన్నీ కూడా ఒకే సెక్టార్ మీద పనిచేస్తాయి. ఫస్ట్ ఏ అప్లికేషన్ అయినా సరే ఒకే లోన్ ఇస్తుంది. ఒక లోన్ ఇచ్చిన తర్వాత వేరే ఏ అప్లికేషన్స్ కూడా ఆ వ్యక్తికి లోన్ ఇవ్వవు. వన్స్ ఈ అప్లికేషన్లో ఉన్న డబ్బులు అతను కట్టాడు అంటే మిగిలిన వాళ్ళు కూడా ఎంతో కొంత లోన్ మంజూరు చేసుకుంటూ పోతారు. ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే ఒక అప్లికేషన్లో లోన్ తీసుకొని దాన్ని కట్టడానికి ఇంకో 2, ఆ 2టిని కట్టడానికి ఇంకొక 4, ఆ 4టిని కట్టడానికి ఇంకో 8, 3,000 3,500 నుంచి స్టార్ట్ అయిన జీవితం అది 3 లక్షలు 30 లక్షలకి వెళ్ళి ఆగుతుంది. ఇది జరిగే సిచ్యువేషన్. సరే, ఇది కూడా పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తే కాస్త టైం అటు ఇటు చూసుకొని నేను ఫోన్ ఎత్తుతా. మిస్డ్ కాల్ ఉన్నా కానీ రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తా. అటువంటి వాళ్ళు నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిజం అంటే ఎప్పుడు లోన్ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎప్పుడు కట్టాలి, ఇదంతా ఏమి సంబంధం లేదు మనకి. ఏం చెప్తా, వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు, ఏం చేయాలి చెప్పండి అంటారు. ఏం చేయాలి, నువ్వు ఎంత తీసుకుని, ఎప్పుడు తీసుకుని, ఏంటని తెలిస్తేనే కదా దానికి తగ్గట్టు చెప్పడానికి. ఇప్పుడు 2,000 3,000 ఉన్నోనేమో వదిలేస్తారు, మహా అయితే ఒక రేంజ్లో పెట్టి వదిలేస్తారు. 10,000 20,000 దాటిందంటే వాడిని ఉతికి ఆరేస్తారు వాళ్ళు కూడా. అటువంటివి కూడా మనం అనాలిసిస్ చేయాలి, అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాన్ని కూడా ఆ అప్లికేషన్ గురించి చెప్తే మిగిలిన వాళ్ళు కూడా కాల్ చేస్తారు. కాబట్టి మనకు తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. మనకు తెలియకపోతే మన టీంని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఆ అప్లికేషన్ ఈ విధంగా చేస్తుంది, ఈ విధంగా చేస్తుంది అనేది ఒక ప్రణాళిక అనేది మన బ్రెయిన్లోకి ఎక్కించుకొని ఆ విధంగా అయితే మనం అనేది ప్రొసీడ్ అవుతాం. మీరు ఫస్ట్ అప్లికేషన్ లోన్ తీసుకున్నామంటే ఆ అప్లికేషన్ పేరే మీరు చెప్పలేకపోతే నేను ఏమని చెప్పాలి మీకు సమాధానం? ఇది మేజర్గా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఏ అప్లికేషన్లో లోన్ తీసుకున్నామో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత తీసుకున్నాము, ఎప్పుడు తీసుకున్నాము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన డ్యూ డేట్ అనేది దానికంటే 2 రోజుల ముందే మనం ఫాస్ట్గా ఉండాలి ఏది చేయాలన్నా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, సరే ఏదో రకంగా మీరు లోన్ తీసుకున్నారు, అయిపోయింది,
మీకు ఒక ఫస్ట్ సొల్యూషన్ చెప్తాను. ఈ ఫస్ట్ సొల్యూషన్లో భాగంగా మీకు కాంటాక్ట్స్ని మోడిఫై చేసే విధానం. కాంటాక్ట్స్ని మోడిఫై చేయండి అంటే కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టి ఏ పనికిమాల కాంటాక్ట్స్ అలాగే ఎక్కిచ్చేసి యాప్తో సింక్ చేస్తానంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అది అసలు పాసిబులే కాదు. ఒకవేళ మీరు గనక కాంటాక్ట్ లిస్ట్ గనక మోడిఫై చేయాలి అని మీరు అనుకుంటే లోన్ తీసుకోకముందే మీరు కాంటాక్ట్స్ కనుక మోడిఫై చేసి మీ లోన్ తీసుకుంటే మాత్రం మీకు 100% ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదు మాకు తెలియకుండా తీసేసుకున్నాం అయిపోయింది అంటే కనీసం 2 నుంచి 3 రోజుల ముందు కాంటాక్ట్స్ని మోడిఫై చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి కాంటాక్ట్స్ మోడిఫై చేయడం అంటే ఏదో పెద్ద పని కాదండి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నకేశ్వర పగటిపల్లి అనే ఒక కాంటాక్ట్ ఉంది. ఆయన నెంబర్ ఏంటి 8179529444. లాస్ట్ ఏదైతే 444 అనే నెంబర్ ఉందో దాని ప్లేస్లో ఓ 666 ఆ 222 ఏదో మోడిఫై చేస్తాం. ఆ మోడిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ యాప్లో లాగిన్ అవ్వాలి. యాప్లో లాగిన్ అయ్యి యాప్లో ఒక 10 to 15 minutes మన జర్నీ చేసి మళ్ళీ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి యాప్ యొక్క డేటాని క్లియర్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు డౌన్లోడ్ అయిన అప్లికేషన్ మళ్ళీ నెక్స్ట్ టైము మనకి దొరకట్లేదు. గూగుల్ కానీ లేదంటే యాప్ స్టోర్ కానీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్లే స్టోర్ వచ్చేసరికి గూగుల్కి సంబంధించింది, యాప్ స్టోర్ వచ్చేసరికి యాపిల్ స్టోర్కి సంబంధించింది. వీటిల్లో అప్లికేషన్ త్వరగా డిటెక్ట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీటిని ఆ సంస్థలనే డిలీట్ చేస్తున్నాయి. కాబట్టి మ్యాక్సిమం అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయకుండా ఉంటేనే ఈ పద్ధతి అనేది పాటించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా 2 నుంచి 3 రోజుల ముందు మాత్రమే ఈ పద్ధతి అనేది 100% 100% అనేది వర్కౌట్ అవుతుంది. ఏంటి ఇందులో 2 చెప్పాను మీకు. ఒకటి లోన్ తీసుకోకముందు, లోన్ తీసుకున్న తర్వాత. లోన్ తీసుకోకముందు ఒకవేళ మీరు కాంటాక్ట్స్ కనుక మోడిఫై చేస్తే ఇక్కడ ఒక మేజర్ మిస్టేక్ ఉంది. అక్కడ మీరు కాంటాక్ట్ మోడిఫై చేసినప్పుడు మ్యాక్సిమం ఏంటంటే 1 to 2 letters మాత్రమే మార్చడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఆ కాంటాక్ట్స్నే మీ ఫోన్ డైల్ ప్యాడ్లో డైల్ చేసుకునేలా చూడండి. ఏదో ఒక నార్మల్గా అయినా సరే ఆ కాంటాక్ట్స్కి ఫోన్ చేసి రాంగ్ నెంబరో రైట్ నెంబరో సంథింగ్ ఏదో ఒకటి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మీకు డైల్ నెంబర్స్ కూడా ఈ మధ్య తీసుకున్నారా, వాళ్ళు కనీసం ఆ కాంటాక్ట్స్తో మాట్లాడుతున్నారా లేదా అనే కూడా 1కి 10 సార్లు చెక్ చేస్తున్నాం. ముందు తీసుకునే వాళ్ళ సంగతి చెప్తున్నా. తీసుకున్న వాళ్ళు కూడా 2 days 3 days ముందు కాంటాక్ట్స్ మోడిఫై చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి యాప్ యొక్క డేటాను క్లియర్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ లాగిన్ అయితే మీ కాంటాక్ట్స్ 90% మోడిఫై అయితే అయిపోతాయి. ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే రిఫరెన్స్ నెంబర్లు ఇస్తారో వాళ్ళకి గనక ఫోన్ చేస్తే జస్ట్ సే 1 word ఓన్లీ రాంగ్ నెంబర్. ఒకవేళ మీకే కాల్ చేస్తే మీ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు 100% కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు సే 1 word ఏం పిక్కుంటావో పిక్కో అని చెప్పండి అంతే. వాడు పీకేది ఏమీ ఉండదు. కానీ కొంతమంది విషయంలోకి వచ్చేసరికి తీసుకొని కడుతూ నెల 2 3 నెలలు గడిపేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం మనకి కొన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఉంటాయి, ప్రైవేట్ సైబర్ సెక్యూరిటీ సంస్థలు. వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ డేటాని డిలీట్ చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉంటే, హ్యూజ్ ఆఫ్ అమౌంట్ ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. 100% ఇట్ విల్ బి క్లోజ్డ్. ఈ పద్ధతులు అవలంబిస్తే ఇటువంటి 7 days యాప్స్ నుంచి 100% బయటపడతాము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిందల్లా ఓన్లీ 7 days లోన్ యాప్స్ గురించి మాత్రమే. నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేయడం కదండి. ఫస్ట్ అయితే వీడియో వినండి, దయచేసి వీడియోని లైక్ చేయండి, దయచేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్లికేషన్లో పడి నలిగేటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళకంటూ వాళ్ళ ఓన్గానే
ఇటువంటి వాటిలోంచి బయటపడతారు. దయచేసి వీడియో అర్థమైందనే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.